శ్రీమతి రాధాకృష్ణ 101. బైరి రవీందర్ గారు గంగభవన్ పేరు మీద 50 రూపాయల కట్నంగా చదివించినారు. వెంద్రపు బాలరెడ్డి మన ఆదిశీనారాయణ గారు ఇచ్చేస్తున్నారు. మేడం 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 కొంచెం మేడం 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 కొంచెం అటు అటు అక్కడ ఇంకా జరిగా సరిగా ఉండు సరిగుండు జరుగు జరుగు అంకకే సార్ 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 వైభవంగా మాఘమ అమావాస్య సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గంగాపుత్ర సంఘం నుండి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఏటా కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని ప్రతి మాఘమాస రోజు సిరిసిల్ల ప్రజలే కాకుండా గ్రామా నుంచి కూడా అందరూ కూడా విచ్చేసి ఆ గంగమ్మ ఈశ్వరుణ్ణి గంగమ్మను సందర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకునేటువంటి కార్యక్రమం. దీంట్లో కోరుకుంటూనే కొంగు బంగారమైనటువంటి ఒక నానుంటి ఇక్కడ గంగమ్మ గుడికి ఉన్నది. ప్రతి సంవత్సరం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటామో ఏదైతే మొక్కుతామో తప్పనిసరిగా సంవత్సరంలోనే ఆ కోరిక తీర్చుకునేటువంటి ఒక నానుండి ఇక్కడ గంగమ్మ జాతరకు. అట్లాగే మడలేశ్వర స్వామి కానీ రామప్ప జాతర కానీ మాఘమాస రోజు ఇక్కడ సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఈ యొక్క జాతరను అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి పరిస్థితిలో సిరిసిల్ల ప్రజలందరూ కూడా గంగమ్మ జాతర మడలేశ్వర స్వామి రామప్ప జాతర సందర్భంగా వారందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాఘమ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా భవాని అమ్మవారి యొక్క జాతర ఉత్సవాన్ని గంగపుత్రులు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు ఆలయ కమిటీ సభ్యులు మరోవైపు ఈ మడేలయ్య స్వామి జాతరను కూడా రజక సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించే కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలో మరో ప్రాంతంలో రామప్ప పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించుకునే క్రమంలో ఈ జిల్లాలోనే నాయ బ్రాహ్మణులకు సంబంధించిన సోదరులు అదేవిధంగా ఇదే జిల్లాలో మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా వేములో రాజన్న ఆలయం పక్షాన జరిగేటువంటి జాతర ఉత్సవాలు కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే కార్యక్రమం. భీముడి మల్లారెడ్డిపేట దగ్గర శ్రీ ఆంజనేయ సన్నిధిలో కూడా జాతర జరుగుతున్న వేకోజామును వెళ్ళి దర్శించుకొని రావడం జరిగింది. మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ మన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు జాతరలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం జరగడానికి కోసం మా ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లి తండ్రి అని చెప్పి ఈ జాతరల ద్వారా మన సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలలో మన భారతదేశమే ప్రపంచ దేశానికి ఒక ముఖద్వారంగా అయింది. హైందవ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మన వేదాలను కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇతర దేశాల వారు కూడా ఇప్పుడిప్పుడే అనుకరించేటువంటి విధానంలో ఉన్నటువంటి దాన్ని
మనం ఈ తరం ప్రజలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించేటువంటి క్రమంలో వేకోజాముండే వేలాది మంది ప్రజలు భక్తులు బారులు తీరి ఆ అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తరించే విధంగా ఆశీస్సులు అందుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహణ జరగడం గొప్ప అనుభూతిని ఇస్తుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలయాలకు వచ్చేటువంటి భక్తుల కోసం మెరుగైనటువంటి సేవలు మెరుగైనటువంటి కార్యక్రమం అందించే విధంగా ఓవైపు సమ్మక్క సారలమ్మ జాతర బ్రహ్మాండంగా సాగుతున్న వేళ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజస్వామి ఆలయంలో కూడా వివిధ దశలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి ఈ దేవస్థానాలకు వచ్చేటువంటి భక్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా నిధులు కూడా మనం వెచ్చించుకొని ముందుకు పోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల దగ్గరికి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మొత్తం వస్తుంది. మొదటిసారి అనుకుంటా చరిత్రలో సమ్మక్క సారలమ్మ దగ్గర ఈరోజు క్యాబినెట్ జరగబోతూ ఉంది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేపు ఉదయం వేకోజామునే 7:30కు సమ్మక్క సారలమ్మలో జరిగినటువంటి అభివృద్ధి, ఆ గద్దెలు, ఆ సంస్కృతి సాంప్రదాయాలను ఈరోజు భక్తులకు ఆ స్వామివారిని మరింత సుదూరు నుంచి కూడా దగ్గరకు వచ్చి చూసేటువంటి కార్యక్రమానికి సంబంధించి వనం నుంచి జనంలోకి వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుపుకునే విధంగా ఈసారి 3 కోట్లు భక్తులు రావడానికి అవకాశం ఉందని ఆ విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా గావిస్తున్నాం. ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడం, ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావనను కొనసాగించే క్రమంలో ప్రభుత్వాలు కూడా సహకరిస్తుందని చెప్పినటువంటి భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో చక్కటి ఏర్పాటుతోని మరి ఇక్కడ గంగపుత్రులు, అక్కడ మడేలాయ స్వామి సంబంధించిన దగ్గర రజక సోదరులు, నాయి బ్రాహ్మణులు రామప్ప దగ్గర ఏర్పాట్లను సమన్వయం చేసుకొని చక్కగా ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శన భాగ్యాన్ని చేసినందుకు మా వైపు నుంచి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ గంగాభవాని అమ్మవారిని, మండలేశ్వరయ్యని, రామప్పను, ఆ పరమేశ్వరుని వేడుకుంటున్న చక్కటి ఆశీస్సులు ఈరోజు వచ్చి దర్శనం చేసుకునే వారికి అందిస్తూ ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసేలు చేసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్రేష్ఠంతో ఆయుర్వేదంతో ఉండేలా దీవించు తండ్రి తల్లిని వేడుకుంటూ అందరికీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ పలు జాతరల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.